ఇంకొకటి ఏంటంటే 21, 22, 2023 ఇలా వరుస పెట్టి ఒక 4 times నాకు 4 gifts వచ్చాయి వాజీలో. సో ఒక ఆమె ఎందుకో మరి నాతో చాలా బాగా ఉండేవారు. మరి సడన్గా అలా నాకు గిఫ్ట్స్ ఎవ్రీ ఇయర్ వచ్చేటప్పటికి మాట్లాడడం మానేశారు. అది ఎందుకో నాకు అర్థం కాలేదు. సో అలా ఇయర్ ఏంటి అని అంటే కొంతమంది మంచి ఫ్రెండ్స్ దొరికారు అండ్ కొన్ని లెసన్స్ అనమాట ఇవన్నీ కూడాను. సో అలా అయింది. మంచి ఫ్రెండ్స్ వచ్చేటప్పటికి శ్రీకాకుళం నుంచి ఆశాజ్యోతి గారు ఒకసారి ఏబిఎన్లో 2018 అండ్ 2020లోని స్టేట్ లెవెల్లో విన్నారు ఆమె. సో నాకైతే చాలా నచ్చింది. అంటే ఆ సపోర్ట్ నాకు చాలా హ్యాపీగా అనిపించింది అనమాట. ఎందుకంటే వాళ్ళకి అసలు ఇవ్వాల్సిన అవసరం లేదు కానీ నాకు కాంటాక్ట్ అయ్యి నేను ఏబిఎన్ స్టేట్ లెవెల్ కాంపిటీషన్కి సెలెక్ట్ అయ్యాను కాబట్టి శ్రీకాకుళం నుంచి నాకు కొన్ని కలర్స్ ఇంకా ఏమంటారు గొబ్బెమ్మల్లా ఉండే కొంచెం పాట్స్ అవన్నీ ఉంటాయి కదా, అవన్నీ నాకు పంపించారు. నాకు ఆ హెల్ప్ చేయడం పక్కన పెడితే నాకు అంత మంచి ఫ్రెండ్స్ మంచి ఏమంటారు ఆ కాంపిటీషన్ పక్కన పెట్టి నాకు ఇలా హెల్ప్ చేయడం నాకు చాలా చాలా నచ్చింది. అండ్ ఇంకొకరు ఏంటి అంటే ఎవరంటే విజయనగరం నుంచి 2024లో స్టేట్ లెవెల్ విన్నర్ ఏబిఎన్లో ములుగు రాజు గారు ఉన్నారు కదా. సో తను కూడా ఆ కలర్ ఇచ్చారు. ఒక కలర్ రేడియం కలర్ ఉంది కదా, నేను ఇయర్ ఒక రేడియం కలర్ వేసాను చూడండి చుట్టూ బౌండరీ. సో ఆ కలర్ ఇచ్చారు. సో నాకు ఇలాంటివి చాలా నచ్చుతాయి అనమాట. అంటే వాళ్ళు మన నుంచి ఏం ఎక్స్పెక్ట్ చేయకుండా ఒక మంచి ఇదంతా అంటే లవ్వే కదా, అంటే మనల్ని ఇష్టపడి మనకి ఇస్తున్నారు అని అంటే. సో ఇలాంటి ఫ్రెండ్స్ నేను ఎప్పుడు వదులుకోను. నాకు చాలా చాలా నచ్చుతారు ఇలా ప్యూర్ హార్టెడ్గా ఉంటే. సో అదండి. సో ఇయర్ అలా అయిందనమాట. కొన్ని మంచి ఫ్రెండ్స్ వచ్చారు, కొన్ని లెసన్స్ కూడా ఉన్నాయి, అంటే గుణపాఠాలు అంటారు కదా, కొన్ని ఉన్నాయన్నమాట. సో అలా అయింది ఇయర్. సో గిఫ్ట్స్ వచ్చిన వాళ్ళందరికీ కూడా కంగ్రాచులేషన్స్. అండ్ రాని వాళ్ళైతే ఎప్పుడు కూడా హోప్ అయితే పోగొట్టుకోవద్దు. ఎవ్రీ ఇయర్ వేద్దాం, నెక్స్ట్ ఇయర్ వేద్దాం, మళ్ళీ నెక్స్ట్ ఇయర్ వస్తుంది, లేదంటే ఇంక నెక్స్ట్ ఇయర్ వేద్దాం, అంతే కదా. ఈ గిఫ్ట్స్ ఎన్ని రోజులు ఉండిపోవు కదా, ఈ హ్యాపీనెస్ ఈ మెమరీస్ మనతో పాటు ఉంటాయి. సో అదే చెప్దాం అనుకున్నాను, ఇంకేమీ లేదు. సో మళ్ళీ నెక్స్ట్ ఇయర్ కలుద్దాం రంగోలీ వీడియోస్తో. మామూలు వీడియోస్లో అయితే నేను యూట్యూబ్లో యాక్టివ్గా ఉంటాను. నా ఛానల్ని సపోర్ట్ చేస్తున్నందుకు అందరికీ కూడా చాలా చాలా థ్యాంక్ యూ. నా ఛానల్ కనుక ఒక 10,000 సబ్స్క్రైబర్స్ అయ్యారనుకోండి, నేనే ఒక రంగోలీ కాంపిటీషన్ పెడతాను. ఎప్పుడైతే అప్పుడు పెడతాను ఖచ్చితంగా. సో అదండి, అందరూ హ్యాపీగా ఉండండి. ఆల్ ది వెరీ బెస్ట్.